హలో మామ, ఎట్లా ఉన్నారా? కువైట్లో కైమాలు ఎలా ఉంటాయో చూపిస్తాను ఇప్పుడు మీకు. అవి ఎన్ని కైమాలే మామ. మొత్తం మొత్తం గుడిసెల్లో ఉన్నాయి కదా, ఎన్ని కైమాలే రోడ్డు పక్కన వేస్తారు మొత్తం ఎడారిలో. ఇప్పుడు చూపిస్తాను మీకు కైమా. మా అన్నదే, మా అన్న వాళ్ళ కపిల్ కపిల్ కైమా చూపిస్తాను మీకు. అంతా ఎడారే, అంతా ఎడారే. అది చూసారా ఎడారిలో కారు. ఆ ఇసుకలో ఎందుకు వేసుకుంటారు వీళ్ళు మరి? అంతకుముందు ఇలా బతికారంట పురాతన కాలంలో కువైట్ వాళ్ళు. చూడండి మొత్తం అన్ని ఖైమాలే. వచ్చాము మా అన్నాళ్ళ కబ్బీలు చెక్కి ఇక్కడ పెట్టమని చెప్తే వేసుకొని వచ్చాము. మొత్తం చుట్టూరు ఇంకో గుడ్డ కట్టుకున్నారు. ఇది హమాం అంటే బాత్రూమ్ అనమాట. రేకులు మొత్తం కేర్బిల్తో కట్టింది. ఇటు వాటర్ ట్యాంకు, అది కైమా. బగ్గి ఇక్కడ పిల్లలు గట్ట తిరగడానికి ఆడుకోవడానికి బగ్గి. లోపల కైమా లోపల సరే ఎలా ఉందో చూపిద్దాం. మీకు నడవడానికి ఇలాగా ఏదో వెరైటీగా వేసారు. ఇది లైట్లు. అది పెద్ద కైమా, చాలా బాగుంటుంది. అది పెద్ద కైమా. చాలా ఖర్చు అవుతుంది కదండి. మన ఇండియా రూపీస్లో తీసుకుంటే చాలా ఖర్చు అయిపోద్ది కైమాకి. నీకు లోపల కూడా చూపిస్తాను కైమా ఎలా ఉందో. చూసారా, అది గుర్తులు. కూర్చొని బాతకాని వేసుకుంటారు ఇక్కడ కువైట్ వాళ్ళు. ఆ మంట వెచ్చకుండడానికి. చూసారా ఎంత బాగుందో. పాటలు పెట్టుకుంటారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయాలంటే కైమాలోనే ఎంజాయ్ చేస్తారు బాగా. లేదా పార్టీలు పెట్టుకున్నప్పుడు కువైట్ వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.